ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జీవనాధారం కోల్పోయిన స్ట్రీట్ వెండర్కు తమ వంతు సాయం అందించేందుకు నెస్లే ఇండియా ముందుకు రావడం అభినందనీయమని ఫెడ్కో చైర్మన్ మర్రి సత్యనారాయణ, ఆస్రా ఏపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ తోట శత్రుఘ్నుడు పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేట పశువుల హాస్పిటల్ వద్ద నెస్లే ఆధ్వర్యంలో ఫ్లడ్ రిలీఫ్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నెస్లే ఇండియా వాసిం అహ్మద్ అధ్యక్షత వహించగా ఫుడ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ ప్రసాదరావు, ఫెడ్కో చైర్మన్ మర్రి సత్యనారాయణ, ఆస్ట్రా ఏపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ తోట శత్రుఘ్నుడు పాల్గొని స్ట్రీట్ వెండర్స్ ఫ్లడ్ రిలీఫ్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, సివిల్ సప్లై ఆఫీసర్ ప్రసాదరావు, ఫెడ్కో చైర్మన్ మర్రి సత్యనారాయణ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్ ఆఫ్ ఇండియా వారికి సహాయ సహకారాలు అందించేందుకు నెస్లే ఇండియా ముందుకు వచ్చి స్ట్రీట్ వెండర్స్ ఫ్లడ్ రిలీఫ్ ను అందించడం అభినందనీయమని అన్నారు. ముఖ్యంగా ఈ రోజు కాకినాడ రామారావుపేటలో ఈ రోజు స్ట్రీట్ వెండర్స్ కి గత నెల మేము 5 రోజుల పాటు స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కి నేషనల్ స్ట్రీట్ వెండర్స్ ఆఫ్ ఇండియా నుంచి మేము వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. ఆ ట్రైనింగ్ కి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నేస్లీ కంపెనీ నుంచి వసీం అహ్మద్ గారు ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఫుడ్ ఇన్స్పెక్టర్ ద్వారా మన సుబ్బారావు గారు ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు, అలాగే మన ఈయన డిఎస్ఓ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. డిఎస్ఓ గారు ప్రసాదరావు గారు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన వెళ్ళడం జరిగిందండి. దీని తాలూకు ఉద్దేశం ఏంటంటే మొన్న గత నెలంతా వర్షాలు పడడం వల్ల ఈ స్ట్రీట్ వెండర్స్ చాలా మందికి పనులు లేకుండా పోయి వ్యాపారాలు లేకుండా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని మాకు ఈ విషయాన్ని మా నోటీస్లోకి పెట్టారు. దానికి మేము సపోర్ట్గా మా కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ నుంచి మేము ఈ సపోర్ట్ చేస్తున్నామండి. ఎవరైతే ఈ స్ట్రీట్ వెండర్స్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళకి ఒక ఐడెంటిఫై చేసి ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు సుబ్బారావు గారు ఆధ్వర్యంలో స్ట్రీట్ వెండర్స్ ట్రైనింగ్ పొందడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా మా సైడ్ నుంచి సపోర్ట్ చేసి నెస్లే కంపెనీ నుంచి వీళ్ళకి 20 రకాల వస్తువులు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళ పేదవారికి ఎక్కడైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అటువంటి వాళ్ళని నెస్లే కంపెనీ గుర్తించి వాళ్ళకి కొంత సపోర్ట్ సిఎస్ఆర్ ఫండ్లోంచి కొంత సపోర్ట్ చేసి వాళ్ళకి చేయడం జరుగుతుంది. నెస్లే ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో నిదాన్ వారి సహకారంతో ఈ రోజున స్ట్రీట్ వెండర్స్కి 250 మందికి నిత్యావసర సరుకుల్ని సరఫరా చేయడం జరిగిందండి ఉచితంగా. ఈ నెస్లే ఆఫ్ ఇండియా చేసే కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అందువలన ఈ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున కాకినాడ జిల్లా రామారావుపేటలో జరిగిన కార్యక్రమానికి ఎన్జిఓ తరఫున ఆస్ట్రాని అలానే పలువురు వినియోగదారుల సంఘాలని ఆహ్వానించడం జరిగింది. ఈ మేరకు ఇక్కడ కాకినాడ జిల్లా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ డిఎస్ఓ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అలాగే ఫుడ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎంత గొప్ప అంటే అండి, చాలా స్ట్రాంగ్గా చాలా ఎంతో ఒక ముందడుగు వేయటం అంటే మామూలు విషయం కాదండి. ఇలా ఇండియాలోనే అన్ని జిల్లాల్లో, మన ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లోనే ఇది పంచడం జరుగుతుంది. నిత్యావసర సరుకులు 1500 పైబడా ఖరీదు చేసే నిత్యావసర సరుకుల్ని 250 మందికి ఈ రోజున ఉచితంగా పంపిణీ చేశారు స్ట్రీట్ వెండర్స్కి.